లావోస్ కంట్రీ ఎందుకని ప్రపంచంలో ఎక్కువ బాంబ్స్ దాడికి గురైంది? అంతేకాదు ల్యాండ్ ఆఫ్ మిలియన్ ఎలిఫెంట్స్ అని పిలుచుకునే ఈ కంట్రీలో ఎలిఫెంట్స్ ఎలా అంతరించిపోయాయి? ఇలాంటి ఎవరికీ తెలియని ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో చెప్తా. ఫుల్గా చూసేయండి. హలో ఆల్, నేను మీ ఫ్యాక్ట్స్ యాత్రికుడు. లాస్ట్ వీడియోలో వియత్నాం కంట్రీ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రైవేట్ ఫ్లైట్ వేసుకుని లావోస్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చెప్పే వాయిస్ టోన్ మీకు నచ్చి ఉండకపోవచ్చు, కానీ ఈ వీడియోలో నాలెడ్జ్ మటుకు కంపల్సరీ ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, లేదంటే కామెంట్లో డిస్కరేజ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒకప్పుడు ల్యాండ్ ఆఫ్ మిలియన్ ఎలిఫెంట్స్ అని పిలుచుకునే ఈ లావోస్ కంట్రీలో ఎలిఫెంట్స్ మొత్తం కనుమరుగైపోయాయి. ఇప్పుడు వీటి సంఖ్య వచ్చేసి 1000 ఉన్నాయి. ఇలా అంతరించిపోవడానికి మేజర్గా 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, డిఫారెస్ట్రేషన్. ఒక ఎలిఫెంట్ డైలీ 60 to 70 kgs ఫుడ్ తీసుకుంటుంది. ఈ డిఫారెస్ట్రేషన్ వల్ల క్లైమేట్ చేంజెస్ వచ్చి వాటికి ఫుడ్ ఇబ్బంది అయ్యేది. సెకండ్ వన్, హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్. ఎలిఫెంట్స్ అన్ని క్రాప్స్ని పాడు చేస్తున్నాయని వాటిని చంపేవారు. అంతేకాదు, అక్కడ ఉండే ఎలిఫెంట్స్ని చంపి దంతాలు అమ్మేసుకుంటున్నారు. దీనికి ప్రజెంట్ లావోస్ కంట్రీ కొన్ని రూల్స్ కూడా తెచ్చింది. డిఫారెస్ట్రేషన్ అని ఇల్లీగల్ వైల్డ్ ట్రేడ్ అనేది ఉండకూడదని. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రపంచంలో ఎక్కువగా బాంబ్స్ని ఫేస్ చేసిన కంట్రీ లావోస్. ఇప్పుడు దాకా ఎవరితోని వార్లేని ఈ కంట్రీ ఎందుకని ఇన్ని బాంబ్స్ని ఫేస్ చేసింది? అరౌండ్ 270 మిలియన్ బాంబ్స్ని ఇక్కడ వేశారు. ఇందులో 80 మిలియన్ వరకు ఇంకా ఎక్స్ప్లోర్ కూడా అవ్వలేదు. నైబర్ కంట్రీ వియత్నాం వార్ టైంలో యునైటెడ్ స్టేట్స్ లావోస్ని బాంబ్ క్యాంపెయిన్గా చేశారు. 1964 to 1973 ఈ 9 yearsలో ఎవ్రీ 8 minutesకి ఫ్లైట్ నుంచి ఓవర్లోడ్ అయిన బాంబ్స్ని వదిలేసేవారు. దీనికి అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు కొన్ని లక్షల మందిని కోల్పోయారు. వార్ అయిపోయాక ఇంకా ఎక్స్ప్లోడ్ అవ్వని వాటి వల్ల 50,000 మంది చనిపోయారు. ప్రజెంట్ ఇవి క్లియర్ చేస్తున్నారు, కానీ చాలా స్లోగా ఉంది. కొన్ని డెకేడ్స్ కూడా పట్టొచ్చు మొత్తం క్లియర్ అవ్వడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 3. లావోస్ కంట్రీలో ఉన్న ఈ స్టోన్ జార్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఆర్కియాలజీ వాళ్ళు కూడా అర్థం కాని మిస్టరీ. ఇలాంటి స్టోన్ జార్స్ మొత్తం 2100 ఉన్నాయి, 90 డిఫరెంట్ ప్లేసెస్లో. ఇవి ఆర్కియాలజీ ప్రకారం 500 BC నాటి. వీటిని ప్రజెంట్ అన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే లాస్ట్ ఫ్యాక్ట్లో చెప్పినట్టు ఇక్కడ ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ బాంబ్స్ ఉన్నాయి. అక్కడ ఉండే రూమర్స్ ఏంటంటే వీటిని క్రిమేషన్ ప్రాసెస్కి వాడేవారంట. ఈ మిస్టరీ స్టోన్ జార్స్ని 2019లో యునెస్కో హెరిటేజ్గా గుర్తించారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. లావోస్ కరెన్సీని లావోషియన్ కిప్ అంటారు. 1 రూపీ వచ్చేసి 256 లావోషియన్ కిప్. 2023 ప్రకారం ఇది వరల్డ్లోనే 3rd చీపెస్ట్ కరెన్సీ. దీనికి మేజర్ కారణాలు వచ్చేసి అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవడం వల్ల. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువగా ఇంపోర్టింగే ఉంది. అంతేకాదు, ఈ కంట్రీ వచ్చేసి థాయిలాండ్, వియత్నాం, చైనా, కంబోడియా అండ్ మయన్మార్తో ల్యాండ్ లాక్ అయ్యి ఉంది. ఈ కంట్రీలో ఓషన్ లేదు కాబట్టి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చాలా కష్టంగా ఉంటుంది. ప్రొడక్ట్స్ ఏది రావాలన్నా బై రోడ్నే యూజ్ చేయాలి. దీనివల్ల కాస్ట్ ఎఫిషియన్సీ పెరిగిపోతుంది. ఈ కారణాల వల్ల ఇది చీప్ కరెన్సీగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన ఇండియాలో బీర్లు తాగితే ఇంట్లో వాళ్ళు ఎంత గొడవ చేస్తారు, కానీ ఈ కంట్రీలో ఈ బీర్ తాగకపోతే వాళ్ళ కల్చర్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని అర్థం. ఆ బీర్ నేమే బీర్ లావో. ఇది లావోస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బీర్. వాళ్ళ కంట్రీలో 99% ఈ బీర్నే తాగుతారు. ఇది ఎలా తయారు చేస్తారంటే, స్టిక్కీ రైస్ ఉంటుంది కదా, దాన్ని యూరోప్ నుంచి వచ్చే హై క్వాలిటీ మాల్టెడ్తో మిక్స్ చేస్తారు. ఈ బీర్ లావో అనేది వీళ్ళకి జస్ట్ ఒక డ్రింకే కాదు, వీళ్ళ కల్చర్ కూడా. ప్రతి ఫంక్షన్స్లో దీన్ని సర్వ్ చేస్తారు. అంతేకాదు, ఈ బీర్కి గ్లోబల్ రికగ్నిషన్ కూడా ఉంది. అరౌండ్ 20 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇంక ఈ వీడియోకి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. పక్కనే ఉన్న బెల్ని ఒక్కసారి టచ్ చేయండి. ఇంక సెలవు. ఇట్లు మీ ఫ్యాక్ట్స్ యాత్రికుడు. బాయ్ బాయ్.